మ్యాడ్ మెన్ విల్ పర్సీవ్ అని. ఓకే, అంటే ఎట్లా ఆయన అంత పిచ్చిగా ఉంటాడా సూపర్ హీరో అవ్వాలని? అవును, యాక్చువల్గా అయితే కనుక తేజకి సినిమాలో సూపర్ హీరో అవ్వాలనే ఉండదు. సో ఇప్పుడు హీరోయిన్ చేసిందన్నారు కదా, హీరోయిన్ చేసిందన్నారు కదా. హీరోయిన్ చేయదండి, హీరోయిన్ వల్ల అవుతుంది. సో మేజర్గా ఏంటంటేనండి, మనం పూజ చేసే విధానం ఉంటుంది కదా, దేవుడిని నమ్మే విధానం ఉంటుంది. సో ఒకటి, మనం రోజు కూర్చుని దేవుడి దగ్గర మనం విపరీతంగా దేవుడా 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 అని అనుకుంటే దేవుడు కనిపిస్తాడా, మీకు వచ్చి హెల్ప్ చేస్తాడా? లేదంటే ఒక 10 మందికి హెల్ప్ చేస్తూ, ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు దానికి ఎదురుగా ఫైట్ చేస్తూ, సో ఇలా చేస్తున్నప్పుడు కూడా దేవుడు మనకు వచ్చి సపోర్ట్ చేస్తారా అంటే డెఫినెట్గా ఆరాధన ఉండాలి. బట్ ఎక్కడైనా తప్పు జరుగుతున్నప్పుడు ధర్మం అనేది ఏదైతే ఉందో ఆ ధర్మంకి కోసం నుంచోవాలి. సో ఎప్పుడైతే ధర్మం కోసం నువ్వు ఫైట్ చేస్తావో అప్పుడు హనుమంతుడు నీ వెనకాలండి నీకు, అంటే నువ్వు ఒక్కడే అయి ఉండొచ్చు, నాకు ఒక్కొక్కసారి నేను ఒక్కడనే ఏం చేయగలుగుతాను అని అనుకుంటాం కదా. సో మేజర్గా మన సినిమాలో చెప్పే థీమ్ అదనమాట. నువ్వు ఒక్కడవే అనుకోవద్దు, ఏదైనా తప్పు జరుగుతుందో నువ్వు వెళ్ళి ఫైట్ చేయి, ఎందుకంటే నీ వెనకాల ఒక సైన్యం ఉంది, అది హనుమంతుల వారు. సో అని చెప్పే సినిమా అనమాట.